హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగోండి వంట చేస్తున్నాను. తాలింపు పప్పు వండుకుందామని పెసరపప్పు కొంచెం ఉంటే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసి ఆవాలు, ఉల్లిపాయ, అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు వేసేసాను. చిన్న గ్లాస్తో పప్పు వేసి కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. పోపు ముందే వేసేసాను ఫ్రెండ్స్. పోపు వేసేసి పెట్టేసుకున్నాను కుక్కరు. పప్పు ఉడికిపోయిన తర్వాత దించేసి 5 విజిల్లు అయిపోతే తీసేసాను. తీసేసి మూత తీసి కొంచెం కారం వేసుకున్నాను. ముందు కారం వేయలేదు, తర్వాత కొంచెం కారం వేసి చిన్న చింతపండు కూడా యాడ్ చేశాను. కొంచెం కారంగా పుల్లగా బాగుంటుంది కదా అని వేసేసుకొని ఉడికిపోయింది, దించేసాను. ఇంకా రైస్ పెట్టుకున్నాను. పప్పు అయితే ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత తీసేసి పప్పు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. బాగుంటాయి. పప్పు ఎలా చేశానో మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఛానల్ కొత్త వాళ్ళు ఏదైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, తాలింపు పప్పు అయితే ఇలా చేసుకున్నాను. కూరలు అయితే తినాలనిపించట్లేదండి, పప్పు తిందామని చెప్పి చేసుకున్నాను. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కదా. విజిల్లో ఒక 5 విజిల్ల వరకు ఉంచాను, తీసేసాను. కవ్వంతో మెదిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.